జస్టిస్ ఘోష్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వారు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ళ అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాణహిత చేవెళ్ళ కట్టిస్తే తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఈ సాగునీటి కోసము ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కమిషన్లు కొట్టడానికి ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి కాళేశ్వరంలో పెట్టడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కానీ ఇప్పటి వరకు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఏదైతే 70 టీఎంసీ నీళ్లు పంపు చేసినారో ఆ నీళ్లు కూడా పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు వర్షాకాలంలో ఆ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం కట్టినారో కేవలం కాంట్రాక్టర్స్ వారికి ధనుకులు చేయడానికి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పినాను, మెగా ప్రాజెక్ట్స్ అంటే కేవలం మెగా కమిషన్ల కోసం. సో ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కూడా వీరికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టినారు? కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఆ రోజుల్లో కట్టినారు. అంటే ప్రాణహిత చేవల్ల 24,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అన్ని ప్రాంతాలలో ఇక్కడ తెలంగాణలో 17 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ని వారు కేవలం కమిషన్ల కోసం తీసుకెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. అది కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే 100 మీటర్లు పంపింగ్ చేయాలంటే సుమారు 4,000 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ అవసరము. సో మీరందరూ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగానే ఎవరైతే నిర్ణయాలు తీసుకున్న వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.